హాయ్ అండి. ఇలా బీట్రూట్తో మంచి స్వీట్ తయారు చేస్తాను. చాలా ఇష్టంగా తింటారు పిల్లల కానించి పెద్దవాళ్ళు. అది ఎలానో ఏంటో చూపిస్తా, వచ్చేయండి. శుభ్రంగా దీనిపైన ఉన్న తోలంతా తీసుకొని కడుక్కొని ముక్కలు కట్ చేసుకుందాం. ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇదిగో ఈ సైజు ముక్కలు ఇంకేసేద్దాం దీంట్లో ముక్కలన్నీ. ఒక చుక్క నీళ్ళు పోసుకుందామండి. రెండు పోసిన ఇబ్బంది లే, గుడ్డు తీయటమే కదా. రెడీ అయిందండి. అదిగో వద్దామండి. ఇంకా మనం దానికి వడపోసుకుందాం. ఇంకా అన్నీ అట్నే వడపోసుకుందాం. అన్నీ వడపోసుకున్నాం కదా, దీంట్లోకి మొక్కజొన్న పిండి వేసుకుందామండి. నేను 3 స్పూన్లు దాకా వేస్తున్నాను. అదిగో శుభ్రంగా కలుపుకుందాము. ఓకే, ఇదైతే రెడీ అయింది. కొని దాంట్లోకి 1 కప్పున్నర పంచదార వేసుకున్నాను, సరిపోతుందండి. కొంచెం వాటర్ పోసుకుందాం. నేను చిన్నదండి కప్పు, పెద్దది కాదు. చిన్న బెల్లం ముక్క కూడా అలా కొట్టుకుందాం. ఇంకా చిన్న బెల్లం ముక్కలు అలా కొట్టేసేసాను. ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇంతవరకు తీగ పాకం వచ్చిందా ఉంచుకుందాం. ఇంకా తిప్పుకుందాం ఒకసారి. తీగ పాకం వచ్చిందా ఉంచి వేద్దాం. అయింది, రెడీ అయింది. మనం పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా, బీట్రూటు నెక్స్ట్ అదే మొక్కజొన్న పిండి అండి. ఇంక దాంట్లో పోసేసుకుందాం నీళ్ళు. ఇంకా తిప్పుకుందాము. ఒకసారి తిప్పుకుంటూనే ఉండాలండి, మళ్ళీ వదిలేయకండి. కొంచెం యాలకుల పొడి వేస్తున్నానండి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అందుకని ఎయ్యరు, నేనైతే వేస్తున్నాను. వేస్తే వేయండి, లేకపోతేనే పక్క తీసేసేయండి, దాని గురించి ఏమీ లేదు. ఓకే, ఇంకా దీన్ని తిప్పుకుంటూనే ఉండాలండి, ఎందుకంటే ఉండలు కడుతుంది. అందుకని తిప్పుకుంటూనే ఉండాలి దగ్గర పడిన దాకా. దగ్గర పడింది చూసారా, తిప్పుకుంటూనే ఉండాలి. అడుగడుతుందండి, లేకపోతే. కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఫ్రిడ్జ్లో తీసాను, గట్టిగా ఉంది. ఒక్క నిమిషం అండి. కొంచెం నెయ్యి వేసుకుంటూ తిప్పుకుంటూ దగ్గర పడాలి బాగా. హైలో మడి పెట్టవాకండి, సిమ్లో పెట్టుకోండి. నెయ్యి వేసాను, మళ్ళీ తిప్పుకుందాం. కొంచెం దగ్గర పడిన దాకా నెయ్యి వేసుకుంటూ కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం నెయ్యి వేద్దాం. కొంచెం నెయ్యి వేసాను. చక్కగా పడింది. కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుతుందండి. వేసుకున్నానండి. ఆ గిన్నెకి నూనె నెయ్యి శుభ్రంగా ఇలా రాసుకుందాం. దగ్గర పడింది చూసారా, గిన్నెకి విడిపడుతుంది. కొంచెం సేపు ఉంచుకుందామండి, 2 నిమిషాలు. ఇదిగో బాగా దగ్గర పడేసింది. ఇదిగో ఇంకా మాడిపోతుంది, తిప్పుకుంటూనే ఉండాల్సి వస్తుంది. ఉండాలి, తప్పదు గ్యాస్ కాడ. ఎందుకంటే బీట్రూట్ హల్వా అదేనండి అంటారు చూడు, టీవీలో చూపిస్తారు.
బీట్రూట్ హల్వాని చాలా మంచిది. ఎందుకంటే పిల్లలు తింటారు కదండి మనకి ఇంట్లో. ఇలా చేసి పెడితే మంచి ఆరోగ్యం కూడా. ఒక పంచదార వేసాననే కానీ ఇంకా దీంట్లో నెయ్యి మంచిదే కదండి, బీట్రూట్ మంచిదే, జీడిపప్పు మంచిదే. ఒక పంచదార వేసాను, కొంచెం బెల్లం కూడా వేసాను. చూశారు కదా మీరు కూడా. ఇంకొంచెం ఉడకనిద్దాము, ఇంకొక గట్టి పడితే చాలు. ఇప్పటికే కొంచెం దగ్గరకు వచ్చిందిలే కానీ ఇంకొంచెం ఉందాము. అదిగో తీసేద్దామండి, ఒక గిన్నెలో పోసుకుందాం. ఇదిగో ఇంక చాలు, ఇంకా వచ్చేసింది. ఇంక మరి గట్టిగా ఉన్నా బాగోదు. ఇదిగోండి చూసారా, గిన్నెలో పోసుకున్నాను. ఇంకా దీని మీద జీడిపప్పు పెట్టుకుందాము. కాలిపోతుంది, జాగ్రత్తగా పెట్టుకోండి, బాగా చల్లారిపోవాలి. ఓకే, ఇదిగోండి ఇది బాగా చల్లారిపోవాలి. చల్లారాక చూపిస్తాను. చూసారా ఎంత బాగా రెడీ అయిందో, చల్లగా ఆరిపోయింది. ఇంకా తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. బీట్రూట్ హల్వా అస్సలు ఎంత చక్కగా వచ్చిందో కట్ చేసుకుందాము. ఓకే, ఇదిగోండి అసలు చూడండి, అసలు చాలా బాగుంది. నిజం చెబుతున్నాను, అసలు బీట్రూట్ మన దీంట్లో వేసామే అనే ఫ్లేవర్ కూడా మన తగిట్లా. ఎందుకంటే ఆడముక్క వేసాం కదా, ఎంత బాగుందోను. అబద్ధం అయితే చూడలేదండి, చాలా నిజంగా చెబుతున్నాను. చూడు సూపర్ అండి. అసలు హోటల్లో తెచ్చారంటే నమ్ముతారు, అదే మామూలుగా బేకరీలో తెచ్చారంటే నమ్ముతారండి. అంత రుచిగా ఉంది, అసలు ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్. రేపు మంచి వీడియో అయితే మిమ్మల్ని వచ్చేస్తా.